NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిన్నచింతకుంట మండలం లాల్కోట గ్రామ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల అధికారులు సూచించిన ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మన గుర్తు వచ్చేసి రెండు గుర్తు దూరం గుర్తుంటుంది. ఒకటో దానిలో మన పిల్లలు ప్రతి ఒక్క వార్డులో నిలబడ్డారు. 10 వార్డుల వార్డు మెంబర్లు కూడా మీరు సహకరించండి. పోయినసారి మన గ్రామ అభివృద్ధి కోసం కోశమ్మ టెంపుల్ నిర్మాణం కోసం ప్రయాణమాస్ ఇచ్చారు. పోయినసారి డిజైన్ చేసి ఈసారి మీరు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తాం. అందరికీ అవకాశం ఇచ్చారు, మాకు కూడా ఒకసారి ఇవ్వండి. యువకులకు ఒకసారి చూడండి. పోయినసారి మీకు అందరికీ తెలుసు కోశమ్మ టెంపుల్ నిర్మాణం కోసం పోటీలు లేకుండా పక్కన జరిగాం. ఈసారి పోటీలో ఉన్నాం. అవునా, ఈసారి మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఫస్టే ఉంటుంది. ఉంగరం గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మామ అది ఉంగరం గుర్తు ఫస్ట్ నెంబర్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించాలి. ఉంగరం గుర్తు వేసి పోయినసారి మన ఊరికి గ్రామ అభివృద్ధి కోసం విజయం చేశాము. ఈసారి పోటీలో ఉన్నాం. ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. యువకులకు అవకాశం ఇవ్వండి. వార్డు మెంబర్లు కూడా ఓటేయండి. 10 వార్డులో మన వార్డు మెంబర్లు ఉన్నారు. అందరు పిల్లలు ఖచ్చితంగా ఓటేయాలని తెలియజేస్తున్నాం. 2 నెంబర్ పైన ఉంగరం ఫస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంగరం ఓటేయండి. ఈసారి సర్పంచ్గా నిలబడతాం. ఖచ్చితంగా ఉంగరం ఓటేసి గెలిపించాలి. మన గ్రామంలో 10 వార్డు మెంబర్స్ ఉన్నారు. 10 వార్డులకు వెళ్ళి మేము బలపరిచిన అభ్యర్థులకు 10 వార్డుల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వార్డు మెంబర్ని కూడా గ్రామ ప్రజలు గెలిపించగలరని కోరుకుంటున్నాను. కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. గ్రామ అభివృద్ధి కోసం పోయినసారి ఏకగ్రీవానికి సహకరించాము కాబట్టి గ్రామ ప్రజలు యువకులు అందరూ ఈసారి నాకు మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నా. నాది ఉంగరం గుర్తు 1వ నెంబర్లో ఉంటుంది. మన గ్రామ అభివృద్ధి కోసం సహకరించా కాబట్టి ఈసారి అందరూ ఆదరించి సర్పంచ్గా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నా.